ఏదైనా సాధన నేర్చుకున్నారా? సాధనలు ఏదైనా మంత్రాలు అంటే ఈ మధ్య నేను చూస్తున్నా అనమాట. చాలా అన్నిట్లలో ఇంటర్వ్యూస్ లో గానీ లేదంటే బయట గానీ చాలా వరకు చూస్తూ ఉన్నాం కదా, గాల్లోకి సడన్ గా బొమ్మలు లేస్తూ ఉంటాయి, నిమ్మకాయలు లేస్తూ ఉంటాయి, లేదంటే నోట్ల నుండి శివలింగాలు, అవన్నీ మీరు ఆల్రెడీ మాకు ఏంటనేది చూపించారు కాబట్టి సడన్ గా ఈ ఇంటర్వ్యూ మిడిల్ కెమెరామ్యాన్లకి చేతులు లేవకుండా అవుతూ ఉంటాయి. ఏది చెయ్యి నా మీద వేసి చూడు నువ్వు అని చెప్పేసి వాళ్ళు అనడము, వీళ్ళు చేతులు నాకు లేస్తలేదు అని వీళ్ళు చెప్పడము. బండారి ఒక్క నిమిషం, పసుపు బండారిని అమృతం చేస్తా అనడము, రకరకాల చూస్తూ ఉన్నాం కదా. సో మీరు కూడా అట్లాంటి ఏమైనా నేర్చుకున్నారా? అవన్నీ మీరు ఫేక్ అని ఎలా చెప్తారు, అవన్నీ నిజంగా ఉన్నాయి. నేను కూడా అసలు ఆధారాలు నేర్చుకున్న దాన్ని. మీరు గినా అవన్నీ లేవని చెప్తే కానీ నేను నమ్మను, నిజంగా ఉన్నాయి. లేపండి, అయితే లేపుతాను, చూపిమంటే చూపిస్తాను. చూపియండి, లేపండి. పైకి పైకి ఆగు సర్వసిద్ధిదారం బాలిక, నా శక్తి ఏంటో చూసావా? కిందకి దిగు ఆగు, మళ్ళీ నా మహిమలో చూపించాను కదా, ఇప్పుడేమంటావు? నమ్ముతావా? కిందకి రా, దిగు. ఓ క్రీం పట్ స్వాహ. పట్టు బాలిక, నిమ్మకాయ. బాలిక, ఆ మహిమను చూసావు కదా, ఇంకో మహిమను చూపిస్తాను, చూస్తావా? ఏముంది ఇక్కడ? పసుపుని కుంకుమలాగా మారుస్తా. నువ్వు అంత ఎగటారంగా అని పెట్టాల్సిన అవసరం లేదు బాలిక. నేనేంటో, నా మహిమ ఏంటో చూపిస్తా. చూపించండి, కుంకుమలా మారుస్తా. లైట్ రెడ్ అవుతుంది. కుంకుమలాగా మారుస్తున్నా బెట్ట, ఆగు. చూసావా కుంకుమలాగా? కలర్ మారింది. పసుపుని కుంకుమలాగా చేశాను, చూసావా బాలిక? నా మహిమ ఏంటో ఇంకో మహిమ చూపిస్తా, చూస్తావా? ఇట్లా ఫింగర్స్ చూపియండి. ఏమీ లేదు బాలిక, జూమ్ చేసుకో, చూపించండి. అంటే మీకు ఇదంతా పసుపు కాబట్టి సో క్లారిటీ కనబడదు నాకు తెలుసు. మోస్ట్లీ కలర్ అయితే మారింది. మన టెంపుల్స్ దగ్గర, దేవాలయాల దగ్గర ఉండే లైట్ కలర్ కుంకుమ ఒకటి ఉంటది కదా, నన్నే పరీక్షిస్తుంది కదా బాలిక. ఏం పరీక్ష? ఇంకున్నాయా? ఇంకో మహిమ చూపిస్తాను బాలిక. ఇక్కడ దయ్యాలున్నాయి. నేను నువ్వే ఉన్నావు, నమ్మట్లేదా? ఇక్కడ చాలా దయ్యాలున్నాయి. అవును. ఎవరు కొట్టిండ్రు? దయ్యం కొట్టింది బాలిక. మంత్రశుద్ధితో దీన్ని బంధించాలి. తలలు తెప్పండి. దయ్యం నాలో ఆవహిస్తుంది, దయ్యాన్ని బంధించాలి. ఏమైతుంది? ఇక్కడ చాలా దయ్యాలు ఉన్నాయి. అవును, దయ్యాలు బంధించాలంటే మంత్రశక్తితో మనం బంధించాలి. ఎట్లా? ఓం భగభగే భగని భాగోతరి భగవాసకే. ఓం క్రైం క్రీం పట్ స్వాహ. ఓం క్రైం క్రీం పట్ స్వాహ.
ఓం భగ భగే భగని భాగోతరి భగవాసనే ఓం క్రై పట్ స్వాహ. ఇక్కడ ఉండే దయ్యాలు ప్రతి ఒక్కరు ఇందులో ఆవహించండి. మిమ్మల్ని బంధిస్తున్నా. ఇక్కడ ఉండడం మంచిది కాదు. ఓం క్రైం క్రీం పట్ స్వాహ స్వాహ. పట్టు. నేను పట్టుకోను. పట్టుకోనా చెయ్యి పట్టు తల్లి. ఏం కాదు పట్టు. దయ్యం బంధించేశా. నేను ఎవరో తెలుసా? తెలుసు, గెస్ట్ మాధురి గారు. మాధురి వేరు. మరి మీరెవరు? నేను నాగలోక నుంచి నాగరాజుని. నేను నాగరాణి. నా గత జన్మ గుర్తొచ్చింది బాలిక. నాకు పాత 7-8 జన్మలు గుర్తొస్తాయి రోజు. ఏం కావాలి? నాకా విగ్రహాలు తవ్వకాలు బయటకు తీయాలి. ఎక్కడ? నేను చెప్పిన చోటు. చెప్పండి, ఓ చోటు పోదాం. అనంత పద్మస్వామి తలుపులు తీయాలి. ఆ గృహలో నదులు ఉన్నాయి, మహిమలు ఉన్నాయి, అన్ని ఉన్నాయి. అవన్నీ బయట తీసేంత వరకు మేము పోము బాలిక. ఎక్కడికి? నేను నా దేవకన్య నాగిని. మీరు ఇప్పుడు నాగినియా? నాగరాజు గతంలో నాగరాజుని, ఈ జన్మలో ఆమె ప్రియురాలిని నేను. నాగరాజు ప్రియురాలిని నేను గతంలో. ఓ నాగరానికి మీరు ప్రియురాలిని ఒకప్పుడు. ప్రియురాలు. ప్రియుణ్ణి. ప్రియుడు. మహిళగా జన్మించాను. ఓ ఇప్పుడు మహిళగా జన్మించారు. ఆ గత జన్మలో మేము శివుడి మీద నాట్యం ఆడేవాళ్ళం. నేను నాగరాణి. ఏం మాట్లాడుతున్నావు? గత జన్మలో. అవునా? లోకాలు ఎన్ని? లోకాలు 14 లోకాలు బాలిక. ఫస్ట్ నుండి కాకుండా లాస్ట్ 7-8 చెప్పరా? తెలీదు కానీ నాగరాణి, నాగరాజు, ఇంకా చాలు. క్యారెక్టర్లు వెళ్ళింది చాలు. నేను అసలు ఇంకా రావాల్సింది లేదు. క్రేజీ అసలు. ఏం చెప్పింది అసలు క్యారెక్టర్ ని? ఓకే ఇవన్నీ వేసుకోండి. ఓకే నా ఒరిజినల్ క్యారెక్టర్ అంటాము. నేను అందులో ఇన్వాల్వ్ అయిపోతున్నాను. వద్దు. సో ఇవన్నీ. సో ఇప్పుడు మీరు మాధురి గారా, నాగరాజు గారా? మాధురి. మరి ఇందాక కాసేపటి క్రితం ఏమైంది? సో జనాలు మాధురి ఎప్పుడు ముందుంటది, నిజాల్లో చూపించేది. సో అది ఎంత కష్టం ఉంటుందో నాకు తెలుసు. ఎంత కష్టంలో నవ్వు వస్తున్నా కూడా అంత కష్టపడి చేస్తున్న జనాల్ని చూడాలి అని. సో ఇదంతా ఒక కట్టు కథ. చాలా మంది ఇటువంటి దేవుని పేర్లు అడ్డం పెట్టుకొని ఇలా దొంగ వేషాలు పైసల కోసము, అమ్మాయిల లొంగడి తీసం కోసము, ఇంకా ఏదైనా గుప్త నదులను తవ్వి అందులో దోచుకోవడం కోసం ఇలాంటివన్నీ కొంతమంది దొంగ వేషాలు వేస్తా ఉంటారు. నేను ఒకటే చెప్తా, గతంలో అఘోర విషయంలో అదే చెప్పా. ఇప్పుడు కూడా ఎవరెవరో రాణి అని ఇంకో అమ్మాయి సౌందర్య అన్నాం. అమ్మాయి కూడా దేవుడు వస్తుందా రాదా నాకు తెలియదు, కానీ నేను అమ్మాయిని ఒకటి అడగాలనుకుంటా, 2 ప్రశ్నలు. సో అమ్మాయికి దేవుడు వస్తుందా అనుకున్నాం, సౌందర్య అమ్మాయికి. సరే ఓకే, మీకు అమ్మవారు చెప్పిందా అమ్మ యూట్యూబ్ లో కూర్చొని ఊగమని? ఎంతో మంది నా ఫ్రెండ్ సర్కిల్ శివశక్తులు గాని, ఎంతో మంది ఆడవాళ్ళు గాని మగవాళ్ళు గాని శివం వస్తుంది ఎక్కడంటే అక్కడ రాదు. వాళ్ళు కూర్చున్న ప్లేస్ నీట్ గా ఉందా, వాళ్ళు శుద్ధంగా ఉన్నారా, అక్కడ ఏమో పూజ గది ఉందా, ఏముంది అని దాన్ని బట్టి అమ్మవారు వస్తుంది. కానీ వస్తుందా రాదా ఇప్పుడు అడగండి మీరు ఒకసారి. అమ్మవారు ఎలా వస్తుందండి? వస్తదక్క. ఎట్లా అండి? వస్తదక్క. రమ్మనండి. అలా ఎలా అంటావు? రమ్మనండి ఒకసారి. అట్లా ఎలా అంటావు? నా తండ్రి శంకరుడా, నా తల్లి పార్వతి, 10,000 శరణాలయ్యా. సో ఇలాంటి మీరు గమనించండి, ఎవరైనా ఒంటి మీద అమ్మవారు వస్తే టక్కన ఎనర్జీగా ఉండరు. సో అమ్మాయి ఉంది. సో ఇలాంటివి రుజువు చూపించడానికి హిట్ టీవీ యాప్, ఇందులో షార్ట్ న్యూస్, లైవ్ న్యూస్, ఎంటర్టైన్మెంట్ షోస్, మూవీస్, డిజిటల్ మ్యాగజైన్స్ తో పాటు మీ జిల్లా వార్తలను కూడా ఫ్రీగా చూడొచ్చు. అంతేకాదు కేజీ నుంచి పీజీ వరకు విద్యార్థులకు స్కాలర్షిప్ కూడా అందిస్తున్నాం. ప్రతి వారం 10 మందికి లక్కీ డ్రా ద్వారా ఒక్కొక్కరికి 10,000 రూపాయలు అందిస్తున్నాం. ఇంకెందుకు ఆలస్యం, వెంటనే హిట్ టీవీ యాప్ ని డౌన్లోడ్ చేసుకుని ఫ్రీగా ఎంటర్టైన్మెంట్ పొందండి. హిట్ టీవీ యాప్. హిట్ టీవీ యాప్. ప్లీజ్ డౌన్లోడ్ హిట్ టీవీ యాప్. హిట్ టీవీ యాప్ ని ఫ్రీగా డౌన్లోడ్ చేసుకొని ఎంజాయ్ చేయండి. మీకు నచ్చిన ఎంటర్టైన్మెంట్ కోసం హిట్ టీవీ యాప్ ని ఫ్రీగా డౌన్లోడ్ చేసుకుని ఎంజాయ్ చేయండి. హిట్ టీవీ యాప్ ని డౌన్లోడ్ చేసుకుని ఆస్వాదించండి, ఆశీర్వదించండి. ఇంతమంది సెలబ్రిటీలు హిట్ టీవీ యాప్ ని డౌన్లోడ్ చేసుకోండి అని చెప్తున్నారంటే ఎంత మంచి యాప్ ఆలోచించండి.
అమెరికా 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 అమెరికాలో చదవాలనుకునే వాళ్ళకి విశ్వసనీయమైన పేరు మన శౌర్య కన్సల్టెన్సీ. UK Law 1 Year Masters. UK Law 1 Year Masters. 2 years work permit up to 5 years visa. Contact Saurya Consultancy. Contact 89851 89851.